మదురో అరెస్ట్ తో వెనెజులాలో హై డ్రామా నడుస్తోంది. రాజు బందీ అయ్యాడు. మరి ఇప్పుడు రాజ్యం ఎవరి చేతిలో ఉంది? అగ్రరాజ్యం అమెరికా అసలు ప్లాన్ ఏంటి? మదురోను జైలుకు పంపిన ట్రంప్ ఆ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు? ఊహించని విధంగా తెరపైకి వచ్చిన పేరు డెల్సీ రోడ్రిగ్స్. ఒక పక్క మా బాస్ మదురోనే అని నినదిస్తూనే మరోపక్క అమెరికాతో రహస్య చర్చలు జరుపుతున్న ఈమె ఎవరు? విప్లవకారుడి కూతురు ఇప్పుడు వెనెజులా పగ్గాలు ఎలా చేపట్టింది? కార్కాస్ నుంచి న్యూయార్క్ దాకా సాగుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ వెనుక అసలు కథేంటి అన్న ఆసక్తికరమైన వివరాలు మీకోసం. నికోలస్ మదురో అమెరికా చెరలో ఉండడం, వెనిజువెలా పాలనా పగ్గాలిప్పుడు ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ చేతికి వచ్చినట్టు తెలుస్తోంది. వెనిజువెలా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అందుబాటులో లేనప్పుడు ఉపాధ్యక్షులే బాధ్యతలు స్వీకరించాలి. దీనికి ఆ దేశ సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సైన్యం కూడా ఆమె వెంటే నిలిచింది. దీంతో రాబోయే 90 రోజుల పాటు వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీనే వ్యవహరించనున్నారు. అయితే బయట ప్రపంచానికి మాత్రం ఆమె ఒక వింత నాటకం ఆడుతున్నారు. వెనిజువెలాకు ఏకైక అధ్యక్షుడు మదురో మాత్రమే. ఆయన్ను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూనే మరోపక్క దేశం చేజారిపోకుండా అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. టీవీ స్క్రోలింగ్లో ఆమెను ఇంకా ఉపాధ్యక్షురాలిగానే చూపిస్తున్నా అసలు పవర్ మాత్రం ఇప్పుడు ఆమె చేతిలోనే ఉంది. మరోవైపు మదురో తరలింపు వ్యవహారం హాలీవుడ్ సినిమాను మించిపోయింది. శనివారం సాయంత్రం మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా యుద్ధ విమానాల రక్షణ మధ్య న్యూయార్క్లోని ఒక చిన్న ఎయిర్పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో మాన్హట్టన్కు తరలించారు. డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్కు వెళ్లారు. నార్కో టెర్రరిజం, కొకైన్ స్మగ్లింగ్, ఆయుధాలు అక్రమ రవాణా, ఇలా మదురో దంపతులపై మోపిన అభియోగాలు అన్నీ ఇన్ని కావు. కానీ ఇంత జరుగుతున్నా వైట్ హౌస్ విడుదల చేసిన వీడియోలో మదురో నవ్వుతూ అమెరికా అధికారులకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే వెనిజువెలాలో జరిగిన ఈ ఆపరేషన్లో 40 మంది పౌరులు, సైనికులు చనిపోవడం విషాదకరం. దీనిపై అమెరికా హోంమంత్రి స్పందిస్తూ ఎలుకల్లా దాడి చేశారు, ఏదో ఒకరోజు అమెరికా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని మండిపడ్డారు. అసలు ట్విస్ట్ ఏంటంటే వెనిజువెలా తదుపరి అధ్యక్షురాలిగా ట్రంప్ ఓటు డెల్సీకే వేయడం. వాస్తవానికి అక్కడ మేరియా కొరినా మచాడో అనే బలమైన ప్రతిపక్ష నాయకురాలున్నారు. కానీ ట్రంప్ ఆమెను పక్కన పెట్టారు. మచాడోకు ప్రజల్లో మద్దతు లేదు అని తేల్చి చెప్పారు. అదే సమయంలో డెల్సీ గురించి మాట్లాడుతూ ఆమె చాలా దయగల వ్యక్తి, మాకేం కావాలో అది చేస్తామని మాటిచ్చారు అని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. డెల్సీకి అమెరికాలోని రిపబ్లికన్లతో, ముఖ్యంగా ఆయిల్ లాబీతో మంచి సంబంధాలున్నాయి. అందుకే వెనిజువెలా చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా తమకు అనుకూలంగా ఉండే డెల్సీ వైపే మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇది రాజకీయమా లేక వ్యాపార ఒప్పందమా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ రాజకీయ చదరంగం ఎలా ఉన్నా వెనిజువెలా సామాన్యుడి పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. రాజధాని కారాకాస్ వీధుల్లో బోసిపోయాయి. వైమానిక దాడుల్లో విద్యుత్ గ్రిడ్లు దెబ్బతినడంతో చాలా ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్ల ముందు జనం బారులు తీరారు. అక్కడే నివసిస్తున్న భారతీయుడు సునీల్ మల్హోత్రా చెప్పిన దాని ప్రకారం సూపర్ మార్కెట్లు మూసేశారు. చిన్న షాపుల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూలున్నాయి. ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. రేపేం జరుగుతుందో తెలియని భయం వెనిజువెలా ప్రజలను వెంటాడుతోంది. వందల విమానాలు రద్దయ్యాయి. ఆఖరికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించాల్సిన స్థితి వచ్చింది. ఇంతకీ ఎవరి డెల్సీ రోడ్రిగ్స్? 1969లో జన్మించిన డెల్సీ ఒక వామపక్ష గెరిల్లా నాయకుడి కూతురు. ఆమె తండ్రి పోలీసు కస్టడీలోనే చనిపోవడం విశేషం. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న డెల్సీ మదురో ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, కమ్యూనికేషన్ మంత్రిగా పనిచేశారు. ట్రంప్ గతంలో ఆంక్షలు విధించినప్పుడు వెనిజువెలాను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆమె చేతిలోని దేశ భవిష్యత్తు ఉంది. ఉత్తర కొరియా వంటి దేశాలు అమెరికా చర్యను దురాక్రమణాన్ని ఖండిస్తుంటే కొలంబియా వంటి పొరుగు దేశాలు భయంతో వణికిపోతున్నాయి. ఒక గెరిల్లా బిడ్డ ఇప్పుడు అమెరికా ఆశీస్సులతో వెనిజువెలాను ఎలా ముందుకు నడిపిస్తారో లేక మరో తిరుగుబాటుకు తెరలేపుతారో కాలమే నిర్ణయించాలి.